శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి ఆగస్టు 21 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉన్నారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లెక్కలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. మన గురుగారి పేరు శివరామదాసు స్వామి అండి. మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొందారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరించడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక ఇప్పుడు వస్తే కనుక రేపటి రోజున ఈ ధనుసు రాశి వారికి భిన్నమైనటువంటి కొన్ని పరిస్థితులు అయితే కలగబోతున్నాయి. అలాగే ఎప్పుడు కూడా మీరు చూడనటువంటివి కొత్త ప్రపంచాన్ని మేము ఈరోజు చూసామేమో అనే ఒక భావన అయితే మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది అనమాట. అంటే మీరు ఏ పని చేసినా కూడా రేపటి రోజున మంచి లాభాలు అయితే వస్తాయి. ఎలాంటి ఆటంకాలు ఎక్కడా కూడా మీ పనిలో కనిపించడం లేదు. అలాగే మీ జీవితంలో కొన్ని మార్పులు జరగడం కూడా చూస్తారు. కొన్ని కష్టాల నుండి కూడా విముక్తి లభిస్తుంది. కొంత దరిద్రం కూడా తొలగిపోతుంది. అంటే మీరు ఎన్నాళ్ళ నుండే చేసినటువంటి మంచి పనులకు గాను, పూజలు, వ్రతాలకు గాను ఇవన్నీ కూడా తోడై ఒక మంచి అదృష్టమైన రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున మీకు కలిగేటువంటి ఆ అఖండమైనటువంటి అదృష్టాన్ని మీరు చూసి నివ్వెరపోతారు. ఆహా, భగవంతుడు ఇన్ని రోజులకు మా కష్టాంతరైనటువంటి ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడని చెప్పి మీరు కూడా మంచి ఎగ్జైట్మెంట్గా ఉంటారండి. అంటే మీ పనుల్లో మంచి లాభం రావటం కానివ్వండి, ₹1 దగ్గర ₹10 రావటం కానివ్వండి, లేదంటే మీరు పెట్టినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అది మరింత ఎక్కువగా లాభం రావటం కానివ్వండి, ఇటువంటివి జరుగుతాయన్నమాట. అలాగే బిజినెస్ పరంగా ఇలా ఏదైనా కానీ రేపటి రోజున మంచి లాభాలైతే మీకు కనిపిస్తున్నాయి. ఇంకా మీ రాశి వారికి సహజంగానే తెలివితేటలు కూడా ధైర్యం ఎక్కువగానే ఉంటాయండి. ఏ పని చేసినా కూడా చాలా తెలివితో చేస్తారు. తొందరపడి ఏ నిర్ణయాన్ని కూడా తీసుకోరు. అయితే వీరు కొందరు నమ్మటం వల్ల మోసపోతూ ఉన్నారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఎవరి మాటలు కూడా ఎక్కువగా నమ్మకండి. అది మీకు ఏదైతే చేయాలనిపిస్తుందో అదే చేసేయండి. మీ మనసులో ఉన్నటువంటి మాటను మీరు నమ్మండి. ఫస్ట్ అది ఎప్పుడు కూడా ఏంటంటే మిమ్మల్ని మోసం చేయదనమాట. అలాగే మీరు ఏదైనా చేయాలనుకుంటే అది కూడా దాన్ని ఖచ్చితంగా చేసేస్తారు. మీ బలం ఏంటనేది మీకు తెలియదండి. మీ వెంట ఎప్పుడు కూడా ఒక దైవశక్తి తోడుగా ఉంటుందని చెప్పి పరిపూర్ణంగా నమ్ముతారు. అలాగే ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాల కన్నా, భక్తి గీతాల కన్నా, భక్తికి సంబంధించినటువంటి వ్యవహారం అన్నా మీకు బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ. అంటే మనం ఏది చేసినా కూడా భగవంతుడు ఇచ్చిన అదే నడిపించేటువంటి విధంగానే మనం నడుస్తున్నాం. మన చేతిలో ఏమీ లేదని చెప్పి పరిపూర్ణంగా నమ్ముతారనమాట. ఇక మీ జీవితంలో ఇప్పటి వరకు రానటువంటి కొన్ని మార్పులు కూడా రేపటి రోజు జరగబోతున్నాయి. కుటుంబంలో ఏదైతే చిన్న చితకా ఇబ్బందులు ఉంటాయో అవి కూడా తొలగిపోతాయి. డబ్బు పరంగా రేపటి రోజున మీకు బాగా కలిసి వస్తుందండి. అలాగే మీ అవసరాలకు సరిపడా ధనం అనేది రేపటి రోజున మీ చేతికి తప్పకుండా వస్తుంది. జీవితంలో ఉన్నటువంటి చిన్న చితకా ఇబ్బందులు కూడా తొలగిపోతాయని చెప్పాం. కాబట్టి ఏదైతే మనస్పర్ధలు కానీ, గొడవలు కానీ జరిగి ఉన్నా కానీ, బంధాల మధ్య దూరం ఉన్నా కానీ ఇటువంటివి క్లియర్ అవుతాయన్నమాట. ఇక విద్యార్థులు కూడా మంచి భవిష్యత్తు ఉందండి. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులు కూడా ఏదైతే చిన్న చితకా ఇబ్బందులు ఉంటాయో అవి కూడా తొలగిపోతాయి. వ్యాపారం కూడా బాగా నడుస్తుంది. మంచి లాభాలు వస్తాయి. అలాగే కుటుంబంలో కూడా అందరూ సంతోషంగా ఉంటారు. ఉద్యోగస్తులకైతే త్వరలో మంచి ప్రమోషన్లు అయితే రాబోతున్నాయి. జీతాలు పెరుగుతాయి. ఇక వీరికి జాలి గుణం అనేది అధికంగా ఉంటుందండి. ఆపదలో ఉన్న వారికి ఎక్కువగా సహాయం చేయాలని చెప్పి తపన పడుతూ ఉంటారు. నా అనుకుంటే వారి కోసం ఏదైనా చేసేస్తారు. వారి కోసం ఏ కష్టం వచ్చినా కూడా తోడుగా ఉంటారన్నమాట. ఈ రాశివారు ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి అయితే ఆలోచిస్తూ ఉంటారండి. ఇక వీరికి దైవశక్తి అనేది కూడా ఎప్పుడు తోడుగా ఉంటుందని రక్షిస్తూ ఉంటుందండి. ఎందుకంటే వీరు చేసేటువంటి మంచి పనులు అలా ఉంటాయన్నమాట. నలుగురు బాగుండాలని చెప్పి పరిపూర్ణంగా ఎవరైతే అనుకుంటారో, ఎవరైతే నిస్వార్థమైనటువంటి ప్రేమతో, నమ్మకంతో భగవంతుని పూజిస్తారో వారికి ఇప్పుడు నడుస్తున్నటువంటి కాలం కొంచెం కష్టంగా అనిపించినా కానీ ముందు ముందు రోజుల్లో ఏదో ఒక విధంగా వారికైతే భగవంతుని యొక్క అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడు. మీకు ఉన్నటువంటి అప్పులు కూడా తొలగిపోయిన మార్గం రేపటి రోజున కనిపిస్తుందండి. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం అనేది రేపటి రోజున ఉండటం చూస్తారు. అలాగే మీరు తప్పకుండా రేపటి రోజున ప్రతిరోజు కూడా పరమేశ్వరుని యొక్క వీలుంటే మాత్రం దర్శించుకోండి.
లేదంటే ఏదైనా సోమవారం రోజైనా కనీసము ఇంట్లో శివుడికైనా పూజ చేసుకోండి. శివానుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుందండి. అఖండ అదృష్టం మీకు తప్పకుండా కలుగుతుంది. అలాగే మీ జీవితంలో ఇక దేన్ని పట్టుకన్నా కూడా మీ తిరుగుండదండనమాట. మీరు చేసినటువంటి ప్రతి పనిలో కూడా 1కి 10 లాభాలొస్తాయి. అలాగే అనారోగ్య సమస్యలు రేపటి రోజున కొంచెం మిమ్మల్ని బాధ పెట్టవచ్చు. కాస్త అనారోగ్య సమస్యల పట్ల దృష్టి సారించండి. అలాగే ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లలకు, పెద్దవాళ్ళకు కావచ్చు, ఇలా సీజనల్‌గా ఏదైనా చిన్న చిన్న అనారోగ్య పాలయ్యేటువంటి సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. కాబట్టి పెద్దగా ఇబ్బందయితే లేదండి. కొంచెం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అలాగే జీవిత భాగస్వామితో మీకున్నటువంటి ప్రేమ మరింత రెట్టింపవుతుంది. అలాగే ప్రేమికుల పరంగా కూడా చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేమికుల పరంగా ఎవరైతే అంటే ప్రేమకు సంబంధించి చక్కగా ప్రేమ అంతా కూడా ముగిసిపోయి దాన్ని పెళ్లి దాకా వెళ్ళాలనుకుంటున్న వారికి రేపటి రోజున మీరు ఆలోచించేటువంటి ప్రేమికులకు రేపటి రోజున మాత్రం అనుకూలమైనటువంటి సమయం అనమాట. ఇక చక్కగా రేపటి రోజున మీరు పుణ్యక్షేత్రాలు కూడా దర్శించుకునేటువంటి అవకాశం అయితే ఉందండి. ఒక ప్లాన్ కూడా మీరు వేసుకుంటారు. అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా మంచి శుభవార్తే. ఇక రేపటి రోజున మీరు ఏమన్నా మూగ జంతువులకు ఆహారం పంచిపెట్టండి. సాక్షాత్తు మీరు మూగజీవులకు ఆహారం పెంచడం వల్ల పరమేశ్వరుడికి ఆహారం పెట్టినట్టు అయిద్దండి. పుణ్యం లభిస్తుంది. కానీ ఇంకా మీరు ప్రతి శనివారం కూడా శనీశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. మీ జీవితంలో ఉన్నటువంటి చిన్న చితక శని దోషాలు కూడా తొలగిపోతాయి. అలాగే ఆగిపోయిన డబ్బులు పనులు కూడా తప్పక సకాలంలో మీకు పూర్తి జరగడం చూస్తారు. ఇక అలాగే ధనప్రాప్తి కూడా మీకు కలుగుతుంది. కాబట్టి ప్రతిరోజు కూడా కాకపోయినా మీకు వీలున్నప్పుడైనా సరే మూగ జంతువులకు ఆహారం పంచిపెట్టండి. అలాగే మీకు ఎవరైనా కానీ పేదవాళ్ళు కనిపించినా కానీ వాళ్ళకి ఏదైనా కానీ మీ వంతుగా సహాయాన్ని అయితే చేయడానికి ప్రయత్నించండి. అలాగే రేపటి రోజున మీరు కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది. మీరు ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా అనూహ్యమైనటువంటి కొన్ని విషయాల ముందు కొంచెం విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. అంటే అవి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి చిన్న చితక గొడవలు కావచ్చు, లేదంటే ఒకరిలో ఒకరు తెలియకుండా దాపరికంగా దాచిపెట్టినటువంటి విషయాల గురించి ఇలా మేము చెప్పలేదు, వాళ్ళు ఏమో అనుకుంటారేమో, ఎప్పుడు చెప్పాలో తెలిస్తే వాళ్ళు ఏదైనా అనుకుంటారేమో అని చెప్పి మీలో మీరే బాధపడుతూ తపన పడుతూ ఒత్తిడికి లోనవడం కానీ ఇటువంటివి జరుగుతాయి. అలాగే అనూహ్యమైనటువంటి కొన్ని మార్పులు జరుగుతాయని చెప్పుకున్నాం కదండి. అదేంటంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి. వారి పనితీరును, అలాగే వారు చేసినటువంటి శ్రమను, కష్టాన్ని ఇప్పటివరకు ఎవరు గుర్తించలేదేమో, మేము ఇంత నీతి నిజాయితీగా పనిచేస్తున్నప్పటికి కూడా మా మీద ఇప్పటివరకు కూడా ఓ పాజిటివ్ అనేది మా మీద ఏర్పడలేదే, పాజిటివేషన్ అనేది చెప్పి ఎవరైతే కుమిలిపోతూ ఉన్నారో అటువంటి వారికి మీ పనితీరును, అలాగే మీరు చాలా సంవత్సరాల నుండి చేసేటువంటి మీ కష్టాన్ని ఇదన్నీ కూడా అర్థం చేసుకున్నటువంటి మీ పై అధికారులు మీకు మంచి ప్రశంసల వర్షాన్ని అయితే కురిపిస్తారండి. అలాగే మీరు చేసినటువంటి పనిని కూడా వారు గుర్తించడమే కాకుండా మీకు నలుగురిలో కూడా మంచి గౌరవ ప్రతిష్టలు తీసుకొచ్చే విధంగా అందరి ముందు కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం ఇటువంటివి జరుగుతాయన్నమాట. ఇక అలాగే రేపటి రోజున మీరు ఎటువంటి సమస్యలు కూడా మీకు దారి తీయకుండా అని చెప్పి అనుకుంటే మాత్రము మీరు హనుమాన్ చాలీస పఠించండి. అలాగే ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకోండి. అలాగే రేపటి రోజున కొన్ని విషయాల్లో మీలో ఉన్నటువంటి అహంభావం తగ్గించుకొని కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. సామరస్య భావాన్ని, బలమైనటువంటి శక్తిని మీరు మానసికమైన ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఆర్థిక పరంగా అయితే మీరు పెట్టినటువంటి పెట్టుబడి విషయాల్లో కొన్ని నష్టాలనేవి తొలగి లాభాలు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. బాగా ఆలోచించిన తర్వాత ఏదైనా కానీ నూతన పెట్టుబడులు జరపడం మంచిది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క రాశి వ్యక్తులు ఏదైతే అంటే భాగస్వామ్య వ్యాపారంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే మీ యొక్క డెసిషన్స్‌ను మీ యొక్క బిజినెస్ పార్ట్నర్స్ అంగీకరించకపోవచ్చు. కాబట్టి మీరు ఒక స్టెప్ ఆలోచించి వేయవలసిందనమాట. కాబట్టి ఏ పనిలోనైనా కానీ పని విషయంలో ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున మంచి స్పష్టత అయితే కనిపిస్తుంది. ఇక అలాగే చూసినట్లయితే కనుక ఒక రకమైనటువంటి ఆందోళన, అయోమయము కారణంగా ఏమిటంటే మీరు మీ పని సామర్థ్యాన్ని కోల్పోతారు. కాబట్టి పనుల విషయంలో ముందుగానే మీరు ఒక ప్రణాళిక వేసుకోవడము చాలా మంచిదండి. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా ఉండవు. కాబట్టి మీరు మీ వర్క్‌ను చక్కగా షెడ్యూల్ వేసుకోండి. అలాగే ప్రయాణాల్లో కూడా రేపటి రోజున మీకు చక్కగానే కనిపిస్తుంది. కాకపోతే చిన్న చితక అవాంతరాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆర్థిక పరిస్థితి మీకు మందగించేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ధనం పరంగా కూడా ఏంటంటే రేపటి రోజున చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మీకేదైనా ఒక రూపాయి లాభం వచ్చినప్పుడు జాగ్రత్త చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ మాట తీరును కాస్త మార్చుకొని రేపటి రోజున ప్రవర్తించండి. ఇంటా బయట చికాకులు పెరిగేటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి మరి తెలుసుదాకండి ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.